ఫస్ట్ టైం ఇంట్లోనే బనానా చిప్స్ చేస్తానా అండ్ ఇది యూట్యూబ్ రెసిపీ. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే దింపినా అనమాట. ఒక్క స్టెప్ కూడా మిస్ కాలే. ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో చూసి స్టార్ట్ చేసా. అండ్ స్టార్టింగ్లో అయితే ఓకే మంచిగా అనిపించింది. మంచి కాయ ఉండే బనానా తీసి ఇంకా పీల్ చేసేసిన అనమాట. పీల్ చేసి చిప్స్ తురిమేది ఉంటుంది కదా దాంట్లో స్టార్ట్ చేసిన. అదేం వర్కౌట్ కాలే, అందుకే చేత్తోనే స్టార్ట్ చేసేసిన అనమాట. మంచిగా కట్ చేస్తా అంటే బాగానే అయినాయి చిప్స్ మాదిరిగా. ఇంకా ఆయిల్ హీట్ చేసేసి ఇంకా ఆయిల్ కూడా ఓవర్ హీట్ అయింది. నేను చూసుకోలే ఓవర్ హీట్ అయిండేది. అట్లనే వేసేసా అనమాట. కొంచెం మంచిగా ఎక్కువ ఫ్రై అయిపోయినాయి. అండ్ ఇక్కడ పసుపు నీళ్ళు ఉప్పు కలిపి వాళ్ళు వేయమన్నారు. అది కూడా పర్ఫెక్ట్ వేసా అనమాట. ఒక స్టెప్ కూడా మిస్ కాలే. అండ్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఇది నా మిస్టేక్ అండ్ నేనే ఓకే చేసుకున్నా అనమాట. సర్లే నెక్స్ట్ స్టెప్లో మంచిగా వచ్చాయని చెప్పి ఇక్కడ మెత్తగా వస్తున్నాయి. తింటాంటే కూడా చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టెప్లో బాగా ఎల్లో కలర్గా వచ్చినాయి. మామూలు చిప్స్ మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మెత్తగా అయిపోయినాయి. అందుకే సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తే గట్టిగా వస్తాయి అనుకున్నా. అసలు నల్లగా అయిపోయి ఇంకా తినడానికి కూడా రాలే.